హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు సేమియా పుల్లలను ఉపయోగించి ఇంట్లోనే నిమ్మరసంతో పులిహారని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో లీటర్ నీళ్ళు వేసుకోవాలి. ఆ నీళ్ళు బాగా మరగాలండి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడే అందులో ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా కొత్తుకుతా మరగాలండి. ఇలా మరుగుతున్నప్పుడే, ఇలా మరుగుతుంది చూసారా, అలా మరుగుతున్నప్పుడే అందులో సేమియా పుల్లలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నాను. మీకు నచ్చినంత మీరు తీసుకోవచ్చు. అలా సేమియా పుల్లలను వేసి గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలండి. ఆ సేమియా పుల్లలు పూర్తిగా ఉడకకూడదు. చిన్న పలుకున్నప్పుడే తీసి వార్చుకోవాలి. మనం ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఆ పలుకులా ఉన్నప్పుడే, అలా నేను చూపిస్తున్న విధంగా చూసి పలుకులా ఉన్నప్పుడే తీయాలండి. తీసి దాన్ని వార్చుకోవాలి. ఈ విధంగా నేను కన్నాల గిన్నెలో పెట్టాను, మీరు కావాలంటే వార్చుకోవచ్చు. అలా వార్చుకున్న తర్వాత అందులోనే కాస్త వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే సేమియా పుల్లలు అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ సేమియా పుల్లల్ని ఒక కంచంలో తీసుకుందామండి. దీన్ని ఆరబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులోని ఆయిల్ వేసుకోవాలండి తగినంత. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులో అవి వేగుతున్నప్పుడే అందులో శనగపలుకులు కూడా వేసుకోవాలి. అందులోనే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకోవాలండి. ఇందులో బాగా వేయించుకోవాలి. లాస్ట్లో కరివేపాకు కూడా వేయాలండి. దీనిలోనే ఇందాకలు మనం చల్లార్చుకున్న సేమియా పుల్లల్ని కూడా వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి కింద నుంచి మీదకి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం తీసుకున్నానండి. 1 నిమ్మకాయ తీసుకున్నాను నేను. అందులోనే ఉప్పు వేసి ఆ నిమ్మరసాన్ని ఆ సేమియా పుల్లలన్నింటికి అంటేటట్లు మనం వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు దాన్ని సిమ్ మీద ఉంచాలండి. చిన్న మంట మీద ఉంచాలి. ఇప్పుడు తీసి సేమియా పులిహార రెడీ అయిపోయిందండి. అదొకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము. ఇది చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లోని తయారు చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపగలరు.